పట్నం మొత్తం పల్లెబాటు పట్టింది. సంక్రాంతి కోసం ప్రజలంతా స్వగ్రామాలకు బయలుదేరడంతో హైదరాబాదు బోసిపోయి కనిపిస్తుంది. సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులంతా సొంతూర్లకు బయలుదేరారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. చాలా మంది సొంత వాహనాల్లో వెళ్లడంతో తెలంగాణ, ఏపీలోని జాతీయ రహదారుల్లో రద్దీ నెలకొంది. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు, వీకెండ్ కలిసి రావడంతో విద్యార్థులతో పాటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పట్టణాల నుంచి పల్లెబాటు పెట్టారు. ఏడాదికోసారి వచ్చే అతిపెద్ద పండుగైన సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు ఉత్సాహంగా తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్లోని జీబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. సోమ, మంగళవారాల్లో మరింత రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టికెట్లు పూర్తిగా ఎప్పుడో రిజర్వ్ అయిపోయాయి. దీంతో ఎలాగైనా ఊళ్లకు వెళ్లేందుకు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ వద్ద ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఏ వాహనం దొరికితే అది పట్టుకుని వెళ్తున్నారు. అటు విజయవాడ, రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతున్నాయి. బస్సులు, రైళ్లలో టికెట్లు దొరకకపోవడంతో చాలా మంది సొంత వాహనాల్లోనే ఊర్లకు బయలుదేరారు. దీంతో పంతంగి, కేసర టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫాస్టాగ్ సమస్యలు, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీనిపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాలు వేగంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర హైవేపై చిన్న అగ్ని ప్రమాదం ప్రయాణికుల్ని కలవరపెట్టింది. డివైడర్ మధ్యలో ఒక్కసారిగా మంటలు రేగాయి. పక్కనే భారీగా వాహనాల క్యూలైన్ ఉండడంతో ఏం జరుగుతుందోనని అంతా హడలెత్తిపోయారు. అయితే పోలీసులు మంటలను అదుపు చేశారు. నందిగామ, వై జంక్షన్ వద్ద వాహనాలు స్లోగా కదులుతున్నాయి. పండుగ రద్దీ ఉంటుందని ముందే తెలిసిన అధికారులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. మరోవైపు హైదరాబాద్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగం బజార్, హైకోర్ట్, అఫ్జల్గంజ్, నయాపూల్ భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వీకెండ్, సంక్రాంతి సెలవులు, నుమాయిష్ కారణంగా నగరంలో రద్దీ నెలకొంది.